నిండు టమాటా మసాలా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చాలా అద్భుతంగా వస్తుంది. ఇలా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా. ముందుగా టమాటోల్ని 4 సైడ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయిలో కాస్త పల్లీలు, నువ్వులు, ధనియాలు, కాస్త మెంతులు, జీలకర్ర, బిర్యానీ దినుసులు కూడా అన్ని వేసుకొని బిర్యానీ ఆకుతో పాటు అన్ని ఒకసారి దొరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక కడాయిలో ఆయిల్ వేసేసుకొని కాస్త ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీకి అయితే ఆ దినుసులతో పాటు పట్టేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోనే పసుపు, కొంచెం కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కాస్త ఉప్పు, అలాగే కారం పొడి, చింతపండు రసం కూడా వేసుకొని జర పచ్చివాసన పోయాక కాస్త నీళ్లు పోసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. లాస్ట్లో అయితే ఇక మనం టమాటాలు కట్ చేసి పెట్టుకుని వేసేసుకొని బాగా ఉడికాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ట్రై చేసి చూడండి. తప్పకుండా ఈ మసాలా కర్రీ మీకు నచ్చుతుంది.